టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెంచ్ పైన సుత్తితో టపీ టపీ టపీమని కొడుతూ మరి అడిగింది. దానికి సమాధానం ఉందా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు అడిగినటువంటి ప్రశ్నలు, లేకపోతే భక్తులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవచ్చు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ప్రధానమైన అంశాలు ఏవేవి సుప్రీంకోర్టు లేవనెత్తిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, జూలైలో ఎన్డీడీబీ రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2, కొవ్వు కలిసిందంటున్న లడ్డూను ల్యాబ్లో టెస్ట్ చేశారా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3, నెయ్యి రిజెక్ట్ చేశారని మీరే చెబుతున్నప్పుడు లడ్డూల్లో వాడే పరిస్థితి ఉంటుందా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5, కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6, జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ 18 నాటి బాబు ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7, కల్తీ నెయ్యి లడ్డూలో కలవనప్పుడు మీడియా ముందు ఎందుకు మాట్లాడారు? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8, ఏఆర్ డైరీ సప్లై చేసిందంటున్న కల్తీ నెయ్యిపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9, సిట్ ఎందుకు వేశారు? ఈ విచారణ సరిపోతుందా? కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10, మీ రాజకీయాలకు కనీసం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినైనా దూరంగా పెట్టాలి కదా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. ఇది సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకైనా వారు సమాధానం చెప్పాలి. మీరు కంటిన్యూ చేస్తున్నారు.